సార్ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి, ఆయన పద్యాలు గూడా అలవోకగా చెబుతారు. అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడు దేవుళ్ళ పైన అష్టోత్తరం గూడా ఈజీగా చదువుతారు తెలుసుకొని ఈ ఉదయాన్నే అంటారు సార్. మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పండి సార్? అంటే ఆయన, ఆయన అబ్జర్వేషన్ చాలా పెద్దది. స్టడీ చేశాడాయన. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎన్టీ రామారావులో ఒక ద్రవిడ రాజకీయవేత్త మాత్రమే కాకుండా, ఒక ద్రవిడ సిద్ధాంతం పట్ల విపరీతంగా ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక ఎన్టీఆర్ ఉన్నాడు. అతను అప్పుడప్పుడు బయటకొస్తాడు. ఆయన తీసిన సినిమాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అవును సార్. ఆయన సత్యసాయిబాబాకి వ్యతిరేకంగా సినిమా తీశాడు. పుట్టపర్తి సత్యసాయిబాబాకి వ్యతిరేకంగా సినిమా తీశాడు అప్పట్లో. ఆ రోజుల్లో. ఓకే. అలాగే రాముడి క్యారెక్టర్ మీద రకరకాల విమర్శలు చేస్తూ సినిమా తీశాడు ఆయన. రాముడు అడవులోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు దానవుల మీద యుద్ధం చేస్తున్నాడు అనే విషయంలో ఆయనకు ఒక కాన్సెప్చువల్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాం మొత్తం మాట్లాడతాడు ఒక సినిమాలో. ఈ రకమైనటువంటి ఒక ద్రవిడ సిద్ధాంత ప్రభావం ఉన్నటువంటి కళాకారుడు ఉన్నాడు ఆయనలో. ఆయన పరిపాలన కూడా అదే ధోరణిలో కొనసాగింది. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ కుర్తాళం పీఠాధిపతి ప్రసాదరాయ కులపతి, ఆయన పూర్వనామము. ప్రస్తుతం మౌనస్వామి అంటారు ఆయన్ని. కుర్తాళం పీఠాధిపతిగా ఉన్నారు ఆయన. ఆయన ఒక విషయాన్ని చాలా ప్రముఖంగా మాట్లాడాడు సభలో. అది యూట్యూబ్లో కూడా ఉంది, సర్క్యులేషన్లో ఉంది అది. సార్ ప్రధానంగా అంటే ఆయనకు అర్థమైన పద్ధతిలో ఆయన చెప్పాడు, కానీ దాని నుంచి ఒక కొత్త ఎన్టీ రామారావు మనకు అర్థం అవుతాడు. ఓకే. ఏం జరిగిందని చెప్తాడంటే ఆయన, రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి ఉగాది వేడుక, ఆ మొదటి ఉగాది వేడుక రవీంద్ర భారతిలో జరుగుతోంది. ఆ జరగటానికి ముందు రోజు ఈయన ప్రసాదరాయ కులపతిగా ఉన్నాడు. ఈయన పండితుడు, కవి, రచయిత, సాహిత్య రంగంలో చాలా గొప్పవాడు. ఈయన ఆధ్వర్యంలో జరుగుతోంది కార్యక్రమం. ఈయన్ని అలాగే మర్నాడు పంచాంగ శ్రవణం చేయాల్సినటువంటి పండితుల్ని కూర్చోబెట్టి సమాచార శాఖ ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం, అంటే రేపేం చేయాలి అనేది ప్రోగ్రామ్ డిజైనింగ్ కార్యక్రమం జరుగుతోంది, సమావేశం. అందులో భాగంగా ఆయనకి, అంటే ఆ పండితులకి వీళ్ళు చెప్పింది ఏంటంటే స్వస్తి వాచకం ఉంటుంది. దాంట్లో గోబ్రాహ్మణ అని మొదలయ్యేటువంటి లైన్ ఉంటుంది. ఆ లైన్ తప్పించండి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యము, సార్ ప్రజాస్వామిక ప్రభుత్వము, ఇక్కడ కుల ప్రస్తావన ఉండకూడదు. ఆయన చెప్పిన మాటే, ప్రసాదరాయ కులపతి గారు విని స్వయంగా ఆయన చెప్పిన మాటే. ఈ ప్రస్తావన ఉండటం కొంత ఇబ్బందికరంగా మారచ్చు, కాబట్టి ఆ లైన్ తీసేయండి. పర్టికులర్గా గోబ్రాహ్మణ అన్నప్పుడు ఆ బ్రాహ్మణ కులం ప్రస్తావన వస్తుంది, కుల ప్రస్తావన చేయటం సబబు కాదు అని అవతల పాత్ర, అంటే ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. మీరేమో వేదం చదువుకున్నవారు, ఇదేమో చూడబోతే ప్రభుత్వ వ్యవహారము, కాబట్టి ఇక్కడ మనం కొంత లౌక్యంగా వెళ్ళటం మంచిది అని చెప్పి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం ఆయన చేశాడు. ఆఫీసర్, ఓకే. సమాచార శాఖ కమిషనర్. అయిపోయింది. ఇదే ప్రకారం మర్నాడు పొద్దున వీళ్ళు ఆ లైన్ ఒమిట్ చేసి చదివేశారు. చదవగానే ఎన్టీ రామారావు గారు వచ్చి మైక్ తీసుకుని ఆయన ఆ స్వస్తివాచకం మొత్తం ఆయన చెప్పాడు, ఈ గోబ్రాహ్మణతో కలిపి. ఓకే. మీరు ఇందాక ఎందుకు దీన్ని తప్పించారో నాకు తెలియదు, కానీ ఇది ఉండటం తప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకు తప్పు అనుకోవడం లేదు అంటే, గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షిస్తాను అనేది ఉంది దీనిలో అర్థం. తప్పేం కాదు అది. గోవుల్ని కాపాడటం అనేది మన కల్చర్లో ఉంది. అది దాని గురించి ఇప్పుడు నేను ఏదో నెగిటివ్గా మాట్లాడే పరిస్థితి కాదు. బ్రాహ్మణులను కాపాడటం, బ్రాహ్మణులు అంటే ఎవరు కులం అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఒకవేళ అనుకుని పక్కన పెట్టేశారేమో, అది కూడా కావచ్చు. ఎవరు చెప్పారు మీకు ఈ మాట ఆపేయమని? ఎవరన్నా చెప్తే ఆపారా, మీరే ఆపారా? వాళ్ళు ఎలా చెప్తారో ఆ కమిషనర్ ఎదుర్కొండానే ఉన్నాడు.
ఓకే. వద్దని చెప్పిన ఆఫీసరు అక్కడ ఉన్నాడు. అతనే ఆపమన్నాడని చెప్పలేరు కదా! దాంతో వీళ్ళు ఏం మాట్లాడలేదు, అతను ఏం మాట్లాడలేదు. సరే మీరు ఎందుకు ఎవరు చెప్తే ఎందుకు ఆపినప్పటికీ దీనిలో తప్పుందని నేను అనుకోవడం లేదు. అయితే ఇక్కడ ఇంటర్నల్ సెన్స్ ఏంటంటే ఆ అధికారి ఎందుకు వద్దన్నాడు అంటే రామారావు గారిలో ఆయన సినిమాల్లోనూ ఆయన ఇతరత్ర ఆయన వ్యవహార శైలిలోనూ దాన్ని స్టడీ చేసినటువంటి అబ్జర్వేషన్ ఉంది ఆ ఆఫీసర్. ఓకే. ఆయనలో త్రిపురనేని రామస్వామి ప్రభావం ఉంది కాబట్టి ఆయన కొన్ని పెళ్ళిళ్ళు చేయించేవాడు ఆయన. రామారావు గారు ఏదో పెళ్ళిళ్ళు చేయించేవాడు ఆయన. ఆయన పౌరోహిత్యం వహించేవాడు. ఆయన పౌరోహిత్యం వహించి చేసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాగభైరవ కోటేశ్వరరావు గారు అబ్బాయి పెళ్ళి ఆయనే చేశాడు దగ్గరుండి. ఆయనే పౌరోహిత్యం చేసి. అంటే కమ్మ బ్రాహ్మలు అనేవాళ్ళు ఒక సపరేట్ తెగ ఉండేది. కమ్మ వివాహాలు మనమే చేసుకుందాం, బ్రాహ్మణులు పిలవాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఒక యాంటీ బ్రాహ్మిన్ నేచర్ ఉండేది దాన్ని. ఈ ధోరణి ఉంది ఈయనకి అనే విషయం తెలిసి ఆ బ్రాహ్మణ అనే పదం పెట్టడం ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని చెప్పి ప్రజాస్వామ్యము, ప్రభుత్వము, కులము ఇవన్నీ ఈక్వేషన్స్ పట్టుకొచ్చి పక్కన పెట్టించాడు ఆ అధికారి. రామారావు గారు రియాక్ట్ అయ్యి ఇది చెప్పడం తప్పేం కాదనేసరికి వీళ్ళందరూ షాక్ తిన్నారు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన. అప్పుడు అసలు రామారావు గారు బయటకు వచ్చాడు. ఆయన బ్రాహ్మలు ఇక్కడ బ్రాహ్మణులను కాపాడుతాం అనగానే బ్రాహ్మణ అనగానే కులం వైపు వెళ్ళిపోతున్నారు మీరు. నేను కులంగా అనుకోవడం లేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అనుకుంటున్నాను అన్నట్టు ఆయన స్టేజ్ మీద. షాక్ అందరూ. ఇదేమిటి? దీనికి ప్రమాణం ఉంది, శంకర విజయం ఉంది. శంకరుడికి వస్తుంటే శూద్రుడు ఎదురవుతాడు, తప్పుకోమంటాడు. నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఈశ్వరుడిని తప్పుకోమంటున్నావా అంటాడు ఆయన. ఈశ్వరుడే వస్తాడు. ఈ కాన్వర్జేషన్లో కుల సమస్య మీద శంకరాచార్యుడు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. దాన్ని మొత్తంగా ఆ చాప్టర్ మొత్తం ఆయన అన్ని శ్లోకాలు చదివాడు ఆ స్టేజ్ మీద. చెప్పి వీటి అర్థాలు ఇవి, భారతీయ ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషాలు ఇవి, ఇవన్నీ మాట్లాడాడు ఆయన స్టేజ్ మీద. మాట్లాడుతూ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే తప్ప బ్రాహ్మలు మాత్రమే బ్రాహ్మలు కాదు. ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు శూద్రుడు అని నీ రిజిస్టర్లో రాసున్నప్పటికీ వాడు బ్రాహ్మణుడిగానే చూడాలి వాడిని. ఎందుకంటే వాడికి బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి. కాబట్టి ఈ ప్రస్తుతం ఉనికిలో ఉన్నటువంటి కుల సమాజం ప్రకారం దీన్ని చూస్తే తప్పే. కానీ అలాగని లేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారు ఎల్లరూ బ్రాహ్మలే అంటున్నారు కాబట్టి వారు ఏ కులంలో ఉన్నా బ్రాహ్మడే అంటున్నాను నేను. ఇలా కొనసాగింది ఆయన ఉపన్యాసం. అక్కడ వరకు ప్రసాదరాయ్ కులపతి గారు చెప్తారు. అయితే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అన్నప్పుడు ఒకవేళ ఒక శూద్రుడికి బ్రాహ్మడికి ఏదైనా చర్చ జరిగితే దానిలో వేదాంత రహస్యాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన తర్కం కావచ్చు, బ్రహ్మజ్ఞానం అని ఈయన ఏదైతే చెప్తున్నాడో అది గనక ఆ శూద్రుడు మాటల్లో ధ్వనిస్తే, కనిపిస్తే అతన్ని బ్రాహ్మడిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి ప్రకటన ప్రకారం. అంటే ఆ లెవెల్లో ఆ ఏరియాలో అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించాడు ఆయన. అంటే ఏదైతే బ్రాహ్మణులు చెప్తున్నటువంటి గోళందో దానికి భిన్నమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆ ముందు అధికారి ఆలోచించింది కరెక్టే, ఈయనతో ఆ ప్రమాదం ఉంది. ఈయన ఇంత లోతుగా ఈ విషయాలన్నీ తెలుసా ఆయనకి అనే విషయం వీళ్ళకి తెలియదు. ఇంత లోతుగా స్టడీ చేస్తున్నాడు ఆయన అని తెలియదు. ఆయన మీద ఇన్ని ప్రభావాలు ఉన్నాయని తెలియదు. చాలామంది రామారావుకి ఏం తెలుసు రాజకీయాలు, ఆయన 40 ఏళ్ళు సినిమాల్లో ఉన్నాడు, ఆయనకేం తెలుసు అని మాట్లాడతారు. ఆయనకు మొత్తం తెలుసు సినిమా. ఎలా తెలుస్తారు అంటే ఆయన సినిమాలో నటించేటప్పుడే ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఆయన నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా తెలియని గుడిలోకి వెళ్ళి ఉదయాన్నే ఆ దేవునికి సంబంధించినటువంటి అష్టోత్తరం చదివేవారని చెప్పేసి చాలా విన్నాం. ఎలా సాధ్యం సార్? తెలుసుకునేవాడు ఆయన. ఇంట్రెస్టే చదివేవాడు విపరీతంగా. ఆయన పొద్దున్నే లేచేవాడు, 4 గంటలకు లేచి
రచ చాలా మంది కవులతోనూ రచయితలతోనూ ఇంటరాక్ట్ అయ్యేవాడు ఆయన. పొద్దున్నే ఒక రాయలవారి సభలాగా. ఆ, ఆయన ఎప్పుడూ కూడా ఒక కథ ప్రిపేర్ చేసే పనిలో ఉండేవాడు. ఉదయాన్నే. ఉమ్. ప్రతిదీ ప్రపంచానికి చెప్పాలి ఒక కొత్త విషయం అనేది ఆయనకు ఒక ఒక పర్స్పెక్టివ్ ఉండేది, ఒక పర్సెప్షన్ ఉండేది. దాంట్లో నుంచి కొత్త విషయాన్ని ప్రపంచానికి అర్థం చేయించడానికి ఆయన ఒక నలుగురిని కూర్చోబెట్టుకుని డిస్కషన్ మొదలుపెట్టేవాడు. ఉదయాన్నే. పొద్దున్నే మొదలైతే దానిలో నుంచి వచ్చిన అవుట్కమ్ తీసుకుని ఒక సినిమా తీసేవాడు. అందుకని ఆయన సినిమాల్లో కూడా ఈ ధోరణులు కనిపిస్తాయి. యమగోళ సినిమాలో ఆయన చాలా స్ట్రైట్గా కాంగ్రెస్ పార్టీ మీద దాడి మొదలు పెడతాడు, ఉత్తరాది పార్టీల మీద దాడి మొదలు పెడతాడు. ఇంద్రుడి మీద దాడి ఉంటుంది, యముడి మీద దాడి ఉంటుంది, అసలు పురాణాల మీద విపరీత స్థాయిలో దాడి ఉంటుంది ఆ సినిమాలో. ఏం మాట్లాడుతున్నావా నువ్వన్నీ స్ట్రైట్గా ఇంద్రుడిని క్వశ్చన్ చేస్తాడు నిలబెట్టి. ఇవన్నీ అంత అంత ఇదిగా మాట్లాడటానికి కారణం అది స్క్రిప్ట్లో ఉన్నవి కాదు, అప్పటికప్పుడు స్పాట్లో డెవలప్ చేసినటువంటి సీన్లు అవన్నీ. ఆ సినిమాకు ఒప్పుకోవడానికి ముందు దీనికి అవకాశం ఉంటుందని కనిపెట్టాడు ఆయన. కనిపెట్టి రైటర్ సెట్లో ఉండాలని కండిషన్ పెట్టాడు. ఆ రైటర్కి చెప్పేవాడు ఆయన, ఈ అంశాలు ఇందులో మనం మాట్లాడవచ్చు. క్రోడీకరించి ఆయన ఓకే చెప్పేవాడు, ఈయన మాట్లాడేవాడు. అలా నడిచింది ఆ సినిమా. దానిలో పౌరాణిక విమర్శ విపరీతంగా ఉంటుంది. ధర్మశాస్త్రం, ఇదెక్కడ ధర్మశాస్త్రం అయ్యా బాబు అంటాడు ఆయన, యముడు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని. మార్చండి ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ధర్మశాస్త్రాన్ని మార్చుకోకపోతే ఎలా బతుకుతారు మీరు? ఇప్పుడు అలనాడు ఎప్పుడో రాసుకున్నటువంటి దాన్ని పట్టుకుని ఇప్పుడు శిక్షలు వేస్తారంటే ఎలా కుదురుతుంది అంటాడు. ఈ క్వశ్చనింగ్ చేయటం అనే ప్రోగ్రామ్ ఆయన ప్రతి సినిమాలోనూ చేసేవాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోస్తే దండకారణ్యాన్ని మేము అరణమిచ్చాము తనకి, ఇది తనకి సంబంధించిన భూమిలోకి ఆవిడ పర్మిషన్ లేకుండా ప్రవేశించాడు రాముడు లక్ష్మణుడు. ప్రవేశించి శూర్పణఖ కొడుకుని చంపారు, త్రిశూరుణ్ణి చంపి పుత్రశోకంతో ఉన్న ఆవిడ ఇదేమిటని మాట్లాడితే మాతో సరస సల్లాపాలు జరపడానికి వచ్చిందని చెప్పేసి అపవాదు వేసి ఇలా ముక్కు చెవులు కోసేయటం ఏమిటి, ఇదేం పద్ధతి, అసలు వాళ్ళు మనుషులు ఏంటి, వాళ్ళని క్షమించడానికి వీల్లేదు అని మాట్లాడతాడు ఆయన ఒక సినిమాలో. రామారావు ఆయనే తీసినటువంటి పట్టాభిషేకం అనే సినిమా, ఆయనే డైరెక్ట్ చేసినటువంటి సినిమాలో రామ పట్టాభిషేకం అనే సినిమాలో ఈ సన్నివేశం ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటానికి ఆయనకి ఒక స్టడీ ఉంది. ఆయన చదివాడు, అర్థం చేసుకున్నాడు, విశ్లేషించుకున్నాడు. ఆ విశ్లేషించుకున్న జ్ఞానాన్ని దాచిపెట్టుకోకుండా మాట్లాడేవాడు. తన అభిప్రాయాలు సినిమాల ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ప్రయత్నాన్ని కొనసాగింపే ఆ మొదటి ఉగాది రోజున ఆయన ఇలా అనుకుంటాడు అని వీళ్ళు అనుకున్నారు, ఆయన ఇంకోలా రియాక్ట్ అయ్యాడు. అయితే ప్రసాదరాయ కులపతి గారు చాలా పాజిటివ్గానే చెప్తాడు ఆ విషయాన్ని. అంటే ఆయనకు చాలా విషయాలు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఏం తెలిసేదో రాజకీయాలు మాట్లాడతాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఆయన భారతీయ ఋషి సాంప్రదాయం మీద 2 గంటల పైన ఉపన్యసించాడని చెప్తాడు ఆయన. ఇదంతా కూడా రివ్యూ ధోరణిలో నడుస్తుంది రామారావు గారు చెప్పే పద్ధతి. సమీక్షిస్తాడు ఆయన, ఋషి సాంప్రదాయం ఇది, దాని వెనకాల సెన్స్ ఇది, నాకు అర్థమైన అభిప్రాయం అర్థమవటం ద్వారా నేను ఏర్పాటు చేసుకున్న అభిప్రాయం ఇది అని ఒక సమీక్ష చేస్తాడు ఆయన, సమీక్షకుడిగా. ఈ సమీక్ష అనేది అవతల వాళ్ళని